పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కేర్గాల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. ఏపీ వ్యవసాయ కార్మిక విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండు టెండల్లో 2 పూటల పని ఇవ్వడం కూలీలకు ఇబ్బందిగా మారిందని నాయకులు తెలిపారు. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు, త్రాగునీరు, టెంట్లు కల్పించాలని కోరారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్క పూట పని, న్యాయమైన కూలీ, కేంద్రం 100% నిధులు ఇవ్వాలంటూ కోరుతూ కూలీలు ఆందోళన కొనసాగించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళు పనిచేసిన చోట పరిశీలించడం జరిగింది. మండు టెండర్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదంటే తుప్పలు కూడా కొడతాండ్రండి మహిళలు అందరూ. మేము అన్నది ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకము 2 పూటల పని చేయడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉదయం 6 నుండి 11 వరకు, సాయంత్రం 3 నుండి 6 వరకు పని చేస్తుండ్రు. సుమారు 3-4 కిలోమీటర్లు అడుగుతుండ్రు. ఈ ఎండలోన ఈ నడ్డానికి సగము ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి హామీ పనులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి పాత పద్ధతిలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం ప్రకారం పాత పద్ధతిలో ఉపాధి హామీ పనులు కల్పించాలి. రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలి. పని చేసే చోట మజ్జిగ, టెంటలు, గుణపాము, పార అన్నీ ఇవ్వాలి. అలాగే 2 పేచీయాప్ అనేది ఈరోజు దొంగల్లాగా, తీవ్రవాదుల్లాగా పేచీయాప్ చేసి మొగుడు పడితే పెళ్ళం కొనదు, పెళ్ళంగి పడితే మొగుడు ఉండదు.